ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ సృష్టించి బ్లాక్ బస్టర్ సాధించిన దృశ్యం నుంచి ఇప్పటిదాకా 2 భాగాలొచ్చాయి. మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్, కన్నడలో రవిచంద్రన్ చేసుకొని మంచి విజయాలు సాధించారు. మిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ సృష్టించి బ్లాక్ బస్టర్ సాధించిన దృశ్యం నుంచి ఇప్పటిదాకా 2 భాగాలొచ్చాయి. మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్, కన్నడలో రవిచంద్రన్ చేసుకుని మంచి విజయాలు సాధించారు. అయితే మూడో భాగం స్క్రిప్ట్ సిద్ధమయ్యేందుకు వార్తల నేపథ్యంలో కొత్త గందరగోళం నెలకొనింది. దృశ్యం 3 ఒరిజినల్ మోహన్ లాల్ వెర్షన్ ని ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాత యాంటోనీ పెరువంబూర్. దర్శకుడు జిత్తు జోసెఫ్ కథని సిద్ధం చేశారని, ఫైనల్ వెర్షన్ ని త్వరలోనే లాక్ చేసి ది కంక్లూజన్ పేరుతో ముగిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మోహన్ లాల్ వెర్షన్ అన్ని భాషల్లో చేసే పనైతే వెంకీ, అజయ్ దేవగన్లకు మంచి ఛాన్స్ మిస్ అవుతుంది. కానీ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోతే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే దృశ్యం అనగానే వెంకటేష్ తప్ప వేరే ఆప్షన్ అంటే మన ప్రేక్షకులు అంగీకరించకపోవచ్చు. అంతగా రాంబాబు బ్రాండ్ ముద్రించిపోయింది. అలాంటప్పుడు కొత్తగా మోహన్ లాల్ వచ్చి దృశ్యం 3లో కనిపిస్తే బిజినెస్ పరంగా రిస్క్ అవుతుంది. ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ అజయ్ దేవగన్ మూడో భాగం కోసం వేరే కథని సిద్ధం చేసుకున్నాడట. దర్శకత్వం ఎవరనేది ప్రస్తుతానికి తేల్చలేదని బాలీవుడ్ టాక్. వీరిద్దరూ సంగతి ఎలా ఉన్నా వెంకటేష్ మాత్రం దృశ్యం 3 ప్రతిపాదన వస్తే చేద్దాం, లేదంటే లైట్ తీసుకుందాం అనే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్న తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న వెంకీ దగ్గరికి థర్డ్ పార్ట్కు సంబంధించిన ప్రతిపాదన రాలేదని తెలుస్తోంది. దృశ్యం 2 తెలుగులో కూడా జిత్తు జోసెఫ్ చేసినప్పటికీ కొనసాగింపు గురించి ఇద్దరి మధ్యలో చర్చలు లాంటివి ఏవీ జరగలేదట. ఇక తక్కువ బడ్జెట్లోనే సీక్వెల్ మీద క్రేజ్ వచ్చేలా చేసుకున్న ఒక సినిమాగా దృశ్యం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. మరి వెంకటేష్ను మరోసారి చూడటం ఏది ఏమైనప్పటికీ కూడా దృశ్యం 3లో వెంకటేష్ గారు నటిస్తేనే బాగుంటుందని ఆయన అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ సైతం భావిస్తున్నారనేది విశేషం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.